నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో ప్రభుత్వం చేపట్టిన జలం జీవం జలధార కార్యక్రమం. సూర్యప్రతాప్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కేతిరెడ్డి సోదరులు. మిడతన్నూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం చర్చిని ప్రారంభించిన బిషప్ సగిల్ నాల్ పాల్ ప్రకాష్ డిడి కడప మేత్రాసనులు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యధిక ర్యాంకులు సాధించిన ఆత్మకూరు ప్రియదర్శిని కాలేజ్. ₹20 కోట్ల విలువైన 4100 కిలోల మాదక ద్రవ్యాల నాశనం. కలెక్టర్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రంతో దహనం. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో ప్రభుత్వం చేపట్టిన జలం జీవం జలధార కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. మండల కేంద్రం పెద్ద వడుగూరులో జలధార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూగర్భ నీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో చేపట్టిన జలాధార కార్యక్రమం విజయవంతంగా చేపట్టేలా చూడాలన్నారు. అనంతరం జేసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని జలాధార జల సంరక్షణ భాగస్వామ్యం తదితర అంశాలపై తెలియజేశారు. ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన తిలకించారు. ఉపాధి హామీ కూలీలు తమకు వేతనాలు సరిగా పడటం లేదని కలెక్టర్కు విన్నవించారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ తెలుసుకుని వేతనాలు సరిగా అందాలా చూస్తామని కలెక్టర్ కూలీలకు హామీ ఇచ్చారు. నీళ్ళు ఉంటేనే ఇవన్నీ అవుతుంది. అంటే తాగడానికి నీళ్ళు కావాలి, చెట్లకి నీళ్ళు కావాలి, ఏ ఒక్క పని చేయాలంటే మనకు బతకాలంటే నీళ్ళు కావాలి. సో మొన్న లాస్ట్ ఒక 2 వారం ముందు ఆనరబుల్ సీఎం గారు కూడా యాడికి ఈ పక్క మండలానికి రావడం జరిగింది. మీరందరూ అనుకున్నాము. ఆనరబుల్ సీఎం గారిది కూడా ఉద్దేశం ఏంటంటే వీలైన వరకు మన దగ్గర పడిన వర్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన ఊరు నుంచి, మన మండలం నుంచి, మన జిల్లా నుంచి బయటికి పంపడానికి అస్సలు వీల్లేదు. వచ్చిన నీళ్ళని ఖచ్చితంగా కిందకి వెళ్ళాలి కానీ బయటికి వెళ్ళడానికి లేదు. సో అది చేయాలంటే ఏం చేయాలి? వీలైన వరకు మన దగ్గర స్టోరేజ్ పెంచాలి. స్టోరేజ్ పెంచాలంటే మీ దగ్గర ట్యాంకులు ఉంటాయి, చిన్న గుంటలు ఉంటాయి. అదే కాకుండా ఈ ట్యాంక్కి గుంటలకి వచ్చిన కాలువలు ఉన్నాయి. ఈ కాలువలన్నీ కూడా కొంతమంది అక్రమణ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు పట్టించుకోకుండా ప్లాస్టిక్ అన్ని వేసేసి ఉంటారు, కొన్ని సిల్ట్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా కొద్దిగా తీసినట్లయితే మన స్టోరేజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇది చేస్తామనే ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు ఒక 100 days యాక్షన్ ప్లాన్ టేకప్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దానిలో భాగస్వామ్యం చేస్తారని అనుకుంటున్నాము. జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఉపాధి హామీ పథకం కింద ఏమైతే మనం చేయగలుగుతామో అవన్నీ కూడా కలుపుకొని మీ అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. దీనివల్ల మనకు 2 రకాల ఉపయోగాలు వస్తాయి. ఒకటి, డ్రింకింగ్ వాటర్. ఎలాగో అనంతపురం లాంటి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రస్తుతానికి అయితే మనకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే మన హెచ్ఎల్సీ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళ ద్వారా మన పిఏబి డ్యామ్లో సఫిషియెంట్ నీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి చాలా వరకు పైప్డ్ వాటర్ ద్వారా చాలా విలేజెస్లో మనం ఇవ్వగలుగుతున్నాం. కొన్ని విలేజెస్లో లోకల్ స్టోరేజ్తో కూడా ఇవ్వగలుగుతున్నాం. కానీ వర్షాలు ఆధారపడి జిల్లాలో సుమారుగా 3 లక్షల హెక్టర్ల పైన పంట ఉంది. ఈ 3 లక్షల హెక్టర్ల పైన ఉన్న పంట వర్షం వస్తేనే మనం పంట చేయగలుగుతాను అవుతుంది. సో దానికి చూసుకుంటే మనం పంట తక్కువ నీళ్ళతో ఎలా పంట చేయాలి? ఒకటి, మనం వాటర్ కన్సర్వేషన్ అంటే వచ్చిన నీళ్ళని ఎటువంటి పరిస్థితిలో బయటికి వెళ్ళకుండా మన ఊర్లో, మన మండలాల్లో, మన జిల్లాలోనే కిందకి దిగినట్టు భూగర్భ జలాల్ని పెంచినట్టు అదొక విషయము. రెండవది, మనం మన దగ్గరకు వచ్చిన నీళ్ళని ఆ తక్కువ నీళ్ళతోనే ఏ విధంగా మీకు డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా సంపాదించుకోవాలి ఇది కూడా చూసుకోవాలి. దీని భాగంగా మనం జిల్లాలో PMDS ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్తాయో సీడ్స్ని ఒక చిన్న కోటింగ్ పెట్టుకొని జీవామృతం, ఘనజీవామృతం అన్ని కలుపుకొని సీడ్స్ని పెట్టుకుంటే తక్కువ వర్షాలు వచ్చినా అది పడుతాయి.
అదే కాకుండా ఇంకొకటి హాఫ్ మూన్ మోడల్ అని చెప్పి తక్కువ నీళ్ళు పడినా కూడా ఉన్న నీళ్ళనే మీ పొలాల్లోనే కిందకి దింపినట్టు ఆ నీళ్ళతోనే పంట పండించినట్టు ఇట్లాంటివి కొన్ని మన జిల్లాలో మొదలుపెట్టి ఉన్నాము. మీ జిల్లాలో కూడా మీ మండలాల్లో కూడా మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి దీనికి సంబంధించి అవగాహన ఉంటుంది. వాళ్ళని హెల్ప్ తీసుకొని పంట చేసిన వాళ్ళందరూ కూడా ఒకవేళ మీది 1 ఎకరో 2 ఎకరో అసలు ఈ సంవత్సరంలో పంట చేయలేకపోతున్నారంటే దాన్ని కూడా పంట కింద తీసుకురాగలుగుతాము, అంటే నీళ్ళు తక్కువ ఉన్నా సరే. సో దయచేసి అదన్నీ వాడుకోవాలని కోరుతున్నాను. రెండో విషయం, ఎవరైనా హార్టికల్చర్ ప్లాంటేషన్ అంటే స్వీట్ లైమ్ కావచ్చు, పొమగ్రానేట్ కావచ్చు, అలాంటివి ఏదైనా పండించిన కేసు మీ దగ్గర ఉన్నదిలో అయితే దయచేసి మైక్రో ఇరిగేషన్ ఏపీఎంఐపి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం చేపడుతున్నాము. దాంట్లో సబ్సిడీ 90% సబ్సిడీ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. సో ఇది మొట్టమొదటిగా వాటర్ కన్సర్వేషన్ యాక్టివిటీస్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుతూ, రెండో విషయం ఏంటంటే చాలా అంగన్వాడీ సిబ్బందులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది మహిళలు ఉన్నారు. పోషణ్ పథకం అని చెప్పి జిల్లాలో లాస్ట్ ఒక రోజు నుంచి కార్యక్రమం పడుతున్నాం. దీంతో భాగంగా ప్రతి ఒక్క మహిళకి విధంగా వాళ్ళ పిల్లలు సరి అయినగా పెట్టాలి అని చెప్పి అందరికీ విషయాల ద్వారా అందరూ కూడా అంగన్వాడీ సిబ్బందులందరూ కూడా ప్రతి ఫ్యామిలీని ఈ యొక్క 15 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దగ్గర మనం ఆ విషయాలు తీసుకెళ్ళాలి. దీనిలో ఒక విషయం ఏంటంటే మనం అనుకుంటాము డబ్బులున్న వాళ్ళు పిల్లల్ని ఏదో ఫుడ్ పెట్టి తినిపిస్తారు అనే ఉంటాయి అన్నది, కానీ మనం చూసుకుంటే యాక్చువల్లీ డబ్బున్న ఇల్లు పిల్లలకి సరిగ్గా లేదు. ఎందుకంటే వారు ఈ కేసు కానీ లేదంటే నుంచి దొరికిన ఐటమ్స్ అన్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టిన వంట తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి యాక్చువల్లీ డబ్బులున్న ఇల్లులోనే పిల్లలకి సరి అయిన హెల్ప్ లేదు. సో మనం ఒకటే అనుకుంటాం. స్వర్గీయ కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సూర్యప్రతాప్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాజీపేట మండలం మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయంని బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ డిడి కడప మెత్రాసనులు శనివారం ఆశీర్వదించి ప్రారంభోత్సవం గావించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా బిషప్ గారిని పెద్ద ఎత్తున ఊరేగిస్తూ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గం పరిశీలకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కేసీ కెనాల్ ప్రాజెక్టు మాజీ వైస్ చైర్మన్ రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. చర్చి ప్రారంభ కార్యక్రమంలో ప్రొక్రేటర్ సంబటూరు సురేష్, విచారణ గురువు బల్లారపు ఆశీర్వాదం, విజిఎండి ప్రసాద్లతో పాటు పెద్ద ఎత్తున ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ డిడి కడప మేత్రాసనులను ఘనంగా సన్మానించారు. అనంతరం బిషప్ రెడ్డెం సోదరులతో పాటు చర్చి నిర్మాణానికి సహకరించిన వారందరినీ ఘనంగా సన్మానించారు. మిడతరూరు హరిజనవాడ గ్రామ పెద్దలు తప్పెట చంద్ర, గుడిసె లక్ష్మయ్య, దొడ్డవాండ్ల రాము, బుడ్డొల్ల రాజన్న, తప్పెట రాంబాబు, దొడ్డవాండ్ల ప్రసాద్, దొడ్డవాండ్ల సుబ్బారాయుడు, దొడ్డవాండ్ల అంకుశం, కొండి పోగు ఏసయ్య, మునిగాండ్ల రమేష్, ఎర్ర బింగులు గాండ్ల పెద్ద గంగులయ్య,
దేవగుడి బాలస్వామి, బుడ్డోళ్ల ఆనందరావులతో పాటు గ్రామంలోని యువకుల ఆధ్వర్యంలో ఘనంగా కనుల పండుగగా చర్చి ప్రారంభం జరిగింది. గ్రామ పెద్దలు, యువకులు బిషప్తో పాటు ఫాదర్స్ను, బ్రదర్స్ను, సిస్టర్స్ను ఘనంగా సన్మానించారు. బిషప్ గారి ప్రార్థనలు, ప్రసంగాలు చర్చి ప్రారంభానికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డెం ముందుగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి గారు గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. మన దేవాలయ నిర్మాణ కృషిలో వారు సహకరించారు. వారికి మేత్రాసన పీఠాధిపతులు మహాగంత వహించినటువంటి సైనాల్ పాల్ ప్రకాష్ తండ్రి వారు శ్రీయుతులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి గారిని శాలువా వేసి ఘనముగా సన్మానించారు. శ్రీయుతులు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీయుతులు చంద్రశేఖర్ రెడ్డి గారు మా పీఠాధిపతుల స్వహస్తాల మీదుగా మీరు ఘనమైనటువంటి సన్మానాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. మీరు చేసినటువంటి సకల మేలులకు మీకు వందనాలను తెలియజేస్తున్నాం. రామచంద్రారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీయుతులు రామచంద్రారెడ్డి గారు మా పీఠాధిపతులైనటువంటి సైనాల్ పాల్ ప్రకాష్ తండ్రి వారి యొక్క స్వహస్తాల మీదుగా రామచంద్రారెడ్డి గారు సన్మానించబడుతున్నారు, గౌరవించబడుతున్నారు. మీరు చేసినటువంటి మేలులకు మీ యొక్క సహాయానికి మేము కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. శ్రీయుతులు సుబ్బారెడ్డి, వెల్లిచెర్ల సుబ్బారెడ్డి గారు, శ్రీయుతులు వెల్లిచెర్ల సుబ్బారెడ్డి గారిని మా పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తండ్రి వారు మీ యొక్క సహాయ సహకారాలకు వందనాలను తెలియజేస్తున్నారు. సోమల సుబ్బారెడ్డి గారు వీరి యొక్క సహాయానికి మన పీఠాధిపతులు మహాగంట వహించినటువంటి సైనాల్ పాల్ ప్రకాష్ తండ్రి వారు ఘనమైనటువంటి సన్మానాన్ని ప్రేమపూర్వకంగా అందించారు. శ్రీయుతులు రమణారెడ్డి వారు వారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మిడుతూరు గ్రామంలో చాలా మంది ఇలా సహాయపడ్డారు. మీకు అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. జయప్రసాద్ గారు శ్రీ వీరారెడ్డి గారు, దయచేసి దారి వెండి మధ్యలో. శ్రీ వీరారెడ్డి గారు కొంచెం కనిపించదు, కానీ వారి యొక్క సహాయం చాలా గొప్పది. శ్రీయుతులు మురళి గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు. మన పీఠాధిపతులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. మా పీఠాధిపతుల యొక్క స్వహస్తాల మీదుగా మీరు చేసినటువంటి మంచి పనికి, మీ సహాయ సహకారానికి మేము కృతజ్ఞత వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి మనసుతో మనం చేసినటువంటి సహాయానికి వీరందరినీ కూడా, ఈ ప్రముఖులందరినీ కూడా మనం ఘనముగా సన్మానించాం. దేవుని యొక్క దీవెనలు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మా మిడుతూరు గ్రామానికి, ఈ దేవాలయానికి ఇంకా కొనసాగించాలని కూడా మా ప్రత్యేకమైనటువంటి విన్నపము, మా అభ్యర్థన. శ్రీయుతులు వందనాలు. ఈ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మా మిడుతూరు గ్రామానికి, ఈ దేవాలయానికి ఉండాలి. ప్రకాష్ తండ్రి గారు దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ సమటూరు సురేష్ గారు, బల్లారపు ఆశీర్వాదం విచారణ గురువు బీజీఎండి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంతమంది ఫాదర్స్ ఈ కార్యక్రమానికి వచ్చేసారంటే ఈ గ్రామ అంటే వాళ్ళకి ఎంత ప్రేమో అర్థమవుతా ఉంది. ఎప్పుడూ ఈ గ్రామం నిజాయితీ నిబద్ధతలకు మారిపోయారు. ఎప్పుడు కూడా వీళ్ళు ప్రేమ అభిమానాలు చూపించేటటువంటి గొప్ప వ్యక్తులు, నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు. నిన్నటి వరకు సర్పంచ్గా ఉన్నటువంటి
ఆమె భర్త అయినటువంటి చంద్ర చాలా సౌమ్యుడు, నిజంగా బ్రహ్మాండంగా పనిచేశాడు. అదే కాకుండా ఈ చర్చి నిర్మాణానికి సహకరించినటువంటి పెద్దలు, వాళ్ళ పేర్లన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనకు భూమి పుట్టినప్పుడే అవ్వ ఆదాములు పుట్టినటువంటి విషయాన్ని మనం అందరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవ్వ ఆదాములు దిగంబరంగా, వాళ్ళు ఎలాంటి సిగ్గు బిడియాలు లేకుండా, ఎలాంటి రోగాలు రొప్పులు లేకుండా వాళ్ళు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి సమయంలో సైతాన్లు వచ్చి మీరు తప్పకుండా మీరు బ్రహ్మాండంగా బట్టలు వేసుకోండి, పండు తినండి, మీరు బ్రహ్మాండంగా ఉంటారని వాళ్ళని ప్రేరేపించడం జరిగింది. వాళ్ళు ప్రేరేపిస్తే ఆ సైతాను ప్రేరేపణతో వాళ్ళు ఆ పండును తిన్నారు. వాళ్ళకి అన్ని రోగులు రొప్పులు అన్ని వచ్చాయి. కానీ దైవదూతలు వాళ్ళను పదే పదే చెప్పినారు, నాయన అవ్వ ఆదాములారా, మీరు ఈ పండును తినద్దు, మీరు ఈ దిగంబరంగా ఉన్న పర్వాలేదు, సంతోషంగా గడుపుతారని చెప్తే దైవదూతల మాట వినకుండా సైతాన్ల మాట వినందునే వాళ్ళు నాశనం అయిపోయినారు. కాబట్టి క్రిస్టియన్ సోదరులారా, మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఎప్పుడైనా మీరు దైవదూతలు లేనమ్మండి, సైతాన్లు ఎక్కువ ప్రేరేపిస్తారు, మాటలు కూడా అధికంగా చెప్తారు, దుర్మార్గంగా వాళ్ళు ఏంటేంటో చెప్తారు. చెప్పిన మాటలు వినకుండా తప్పకుండా దైవదూతల మాదిరిగా మంచి చేసే వాళ్ళ మాటలు, మంచి చెప్పే వాళ్ళ మాటలు వినాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఈరోజు బిషప్ ప్రకాశం తండ్రి గారు ఆయన అమృత హస్తాల చేత ఈ దేవాలయాన్ని ప్రారంభించడం సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దినటువంటి గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యధిక ర్యాంకులు సాధించిన ఆత్మకూరు ప్రియదర్శిని కాలేజ్. ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం గొప్ప విశేషం. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత. జిల్లా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలో గొప్ప ప్రపంచనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది మొదటి 3 ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని, తమ విద్యా బోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని, అందుకే తాము తమ సిబ్బందితో ఎంతో కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు లహరి బ్రహ్మం. నేను ప్రియదర్శిని కాలేజ్ లో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 1000 కి 989 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం మా పేరెంట్స్, అలాగే మా స్టాఫ్. ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా పక్క క్లారిఫై చేస్తారు. మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అడిగితే సార్ వాళ్ళు విసుకోకుండా చెప్తానే ఉంటారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా మా కాలేజే ఫస్ట్ వచ్చింది. అందరికి, మా స్టాఫ్ కి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భానుశ్రీ, సీనియర్ ఎంపీసీ, ప్రియదర్శిని జూనియర్ కాలేజ్. నాకు 989 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా టీచర్, మా పేరెంట్స్ ప్రోత్సాహంతోనే ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. ధన్యవాదాలు. నా పేరు సమీహ. నేను ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ లో సీనియర్ ఎంపీసీలో 989 అవుట్ ఆఫ్ 1000 గెయిన్ చేశాను. దీనికి మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. మా టీచర్స్ ఎప్పుడు డౌట్స్ క్లారిఫై చేయడానికి చాలా అవైలబుల్ గా ఉంటారు. కాన్సెప్ట్ చాలా బాగా బోధిస్తారు.
So thanks to all them. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, మాది జమ్మవరం గ్రామం. మా పాపని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కాలేజీలో చేర్చాము. బాగా మార్కులు వచ్చాయి. ఇక్కడ ఫుడ్ కానీ చదువు కానీ గతంలో ఇక్కడ చదివి 987 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఈ రోజు డాక్టర్ గా ప్రమోట్ అయిపోతూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అదే ఎంపీసీ విభాగంలో కూడా బాగా గతంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇది మా కళాశాల యొక్క గొప్పతనంగా భావిస్తున్నాము. ఇక్కడ సాధారణమైన ఫీజులతోనే కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అత్యున్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నాము. సాధారణ విద్యార్థులతోనే అసాధారణమైన ఫలితాలను సాధిస్తూ ఉన్నాము. అది నిజంగా ఆత్మకూరు పట్టణానికి ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులుగా 465 మార్కులతో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకు, స్టేట్ థర్డ్ ర్యాంకుతో సాధించాము. బైపీసీ విభాగంలో 457 మార్కులకు గాను 451 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించాము. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 989 మార్కులతో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకు సాధించాము. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 989 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాము. ఆర్ట్స్ విభాగంలో కూడా ఆత్మకూరు డివిజన్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెం డంపింగ్ యార్డులో జిల్లాలోని పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో దగ్ధం చేశారు. శ్రీకాళహస్తి, నాయుడుపేట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలో గత కొంతకాలంగా నమోదైన కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలను ఈ కార్యక్రమంలో నాశనం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమక్షంలో ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం సహాయంతో గంజాయిని దహనం చేయడం జరిగింది. మొత్తం సుమారు 4100 కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. దీని మార్కెట్ విలువ దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం కీలకం. గంజాయి వినియోగం, విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజం కలిసి పనిచేస్తూనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మీద చాలా కఠినంగా వ్యవహరించమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈగల్ అనే ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంక్ అధికారిని పెట్టి ప్రతి జిల్లాలో కూడా దానికి అనుబంధంగా అధికారులను పెట్టి గాంజా అండ్ అదర్ డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గాంజా ఈరోజు మనము తూకివాకంలో దీన్ని ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే, తిరుపతి జిల్లా, బెంగళూరు, చెన్నై, తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. మనకి ఎక్కువ శాతం ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా ట్రైన్స్లో కానీ బస్సులో కానీ ఇతరత్ర ప్రైవేట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో తిరుపతికి వచ్చి ఇక్కడ మిగతా రాష్ట్రాలైనటువంటి చెన్నై అండ్ బెంగళూరుకి అండ్ ఆల్సో సమ్ కేసెస్ కేరళకు కూడా వెళ్ళడం గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సర్చ్ పార్టీస్ని పెట్టి ట్రైన్స్ కానీ బస్ కానీ అక్కడ లగేజెస్ కానీ అదేవిధంగా
అదర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా మనం చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 4100 కేజీలు కూడా మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటూ ఇంకోవైపు కూడా రీసెంట్గా కూడా మన జిల్లాలో 1,00,000 మంది పిల్లలకు 8th క్లాస్ 9th వరకు కూడా దీన్ని ఇంకా ఫ్యూచర్గా మానేయాలి, ఎవరు కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేసినా, హోల్డ్ చేసినా, సహకరించిన, కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రాంగ్ అండ్ సీరియస్ యాక్షన్ ఉంటుందనేది కూడా అందరికి తెలియజేయాలని ఈ మీడియా ముఖంగా కూడా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో ప్రభుత్వం చేపట్టిన జలం జీవం జలధార కార్యక్రమం. సూర్యప్రతాప్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కేతిరెడ్డి సోదరులు. మిడతన్నూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం చర్చిని ప్రారంభించిన బిషప్ సగిల్ నాల్ పాల్ ప్రకాష్ డిడి కడప మేత్రాసనులు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యధిక ర్యాంకులు సాధించిన ఆత్మకూరు ప్రియదర్శిని కాలేజ్. ₹20 కోట్ల విలువైన 4100 కిలోల మాదక ద్రవ్యాల నాశనం. కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రంతో దహనం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.